పొద్దుననగా వెళ్ళింది. ఇంకా మా అమ్మాయి ఇంటికి రాలేదే. ఏం చదువులో ఏంటో. చదువు తక్కువ, పుస్తకాల మోత ఎక్కువ. రామ్మా, బాక్స్ లో భోజనం మొత్తం చేసావా? ఓ చేశాను మమ్మీ. ఇదిగో బాక్స్ చూడు, మొత్తం తినేసాను. నా బంగారు తల్లి. దామ్మా. ఏంటమ్మా ఒళ్ళు వెచ్చగా ఉంది? అమ్మా, పొద్దున్న నుంచి ఒళ్ళు కాలిపోతుంది, కాళ్ళు లాగుతున్నాయి, గుండె దడగా ఉంది, ఒకటే నీరసంగా ఉన్నది. అయ్యో నా తల్లి. ఏమండి కుమారపిన్ని గారు, కుమారపిన్ని గారు. ఏంటమ్మా అడవుడి పడుతున్నావు? రా లోపలికి రా, వచ్చి కూర్చోండి. కూర్చోవడం కాదు పిన్ని గారు, పొద్దుటి నుంచి మా అమ్మాయికి ఒంట్లో బాగోలేదు. నాకేమో చాలా భయంగా ఉంది. రండి వెళ్దాం, రండి పద. రండి పిన్ని గారు. అమ్మా లత, ఎట్లా ఉందమ్మా నీకు? కాళ్ళు బాగా గుంజుతున్నాయి, గుండె దడగా ఉంది, ఒకటే నీరసంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం పిన్ని గారు? అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ అమ్మాయికి గాలి సోకినట్లుగా ఉందమ్మా. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి పిన్ని గారు? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మందులు తీసుకోవాలి. నీకేం తెలియదు, నువ్వు లోపలికి వెళ్ళవే. పిన్ని గారు ఇప్పుడు ఏం చేద్దాం? లాల్పేట అనే ఊర్లో భూతాల భోజనం ఒక ఆమె ఉంది. ఆమె చేయి చాలా మంచిది. ఆమె చేత ఒక యంత్రం వేపిద్దాం. ఆ మధ్య మా వారికి బాగా లేకపోతే ఆమె దగ్గర తీసుకుని చీపురు కట్టి తీసుకుని 4 వేసింది. దెబ్బకి దెయ్యం వదిలిపోయింది. అదిగో సమయానికి సోదాం కూడా వచ్చినట్టుంది. సోదడికి చూద్దాం. అలాగే పిన్ని గారు. సోది ఇలా సోది బాగా చెప్తావా? ఎందుకు చెప్పనమ్మా తల్లు, ఉన్నది ఉన్నట్లు చెప్తా. చాట్లో సోలెడి బియ్యం పోసి 5 రూపాయలు దచ్చినట్టు తల్లి. శ్రీశైలం మల్లికార్జున స్వామి, బెజవాడ కనకదుర్గాంబ, పోతులూరి వీరబ్రహ్మం, తిరుపతి వెంకన్న స్వామి, మా తల్లి పలకవే అమ్మా పలుకు. ఏమైందమ్మా? ఆగు తల్లు, ఆగు, చెప్తున్నాగా. ఊరువాడ తిరుగుతుంటే నేను వెనకబడి వచ్చా, నేను నీపైనే సూపు నాకు, సూలు పట్టుకొని ఎలాడుతున్నా, నన్ను కనిపెట్టలేదే మీరు. ఎవరమ్మా నీవు? ఇంటి వారైతే బొట్టు, పొరుగు వారైతే గడ్డము. ఎవరు పిన్ని గారు? నాకు అర్థమైందిలేమ్మా, తర్వాత చెప్తా నీకు. ఎప్పటి నుంచి ఉంటున్నావమ్మా నువ్వు? 3 మాసాలైనా కనిపెట్టలేదే అమ్మ నీవు. ఏంటమ్మా నీ కోరిక? ఎర్ర చీర కోరాను, ఎర్ర అన్నం కోరాను. నువ్వు కోరింది పెడతాం, వెళ్ళిపోతావా? తుర్రుమని వెళ్ళిపోతానే, నా మాట నమ్మవే. మంచి అంతరం ఇచ్చు మీ పిల్లకి, తగ్గిపోతాదిలే. మళ్ళీ పున్నమి నాటికి వస్తాను, ఒక కోక పెడతల్లో. అలాగే పెడతాను. సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది. చూడమ్మా పార్వతమ్మ, నేను అన్నట్లుగానే అమ్మాయికి గాలి చోకింది. ఎవరు పిన్ని గారు? అదేనే, గుడ్డలు ఉతికే రక్తం లేదు, ఈ మధ్య చచ్చిపోయిందిగా, అందరికి అదే పడుతుంది. వామ్మో, ఇప్పుడు ఏం చేద్దాం పిన్ని గారు? లాల్పేటలో భూతాల భోజమని ఉంది ఒక ఆమె దగ్గర తీసుకెళ్దాం. ఒక అంతరం వేస్తుంది, దెబ్బకు తగ్గిపోద్ది. ఆడికే బయలుదేరారు? పిల్లకి బాగోలేదని లాల్పేట వెళ్తున్నాం అంతరం వేయించుకురావడానికి.
అంతరం లేదు, మీ బొంద లేదు. వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుందాంప. అసలుకే రోజులు బాగోవాల. బుక్స్ కొనడానికి డబ్బులు లేవు కానీ భోజనం దగ్గరికి వెళ్ళడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. అవును, రోజులు బాగోలేదు నిజంగానే. డాక్టర్ దగ్గరికి వెళ్తే తలనొప్పి అంటే 1000 రూపాయలు, జ్వరం అంటే 2000, విరోచనాలు అవుతున్నాయి అంటే 10,000. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? యంత్రం వేయించుకొస్తే అదే తగ్గిపోద్ది, ఏం కంగారు పడక్కర్లేదు. పిండి గారు అజ్ఞానంలో మునిగిపోయారు. నారాయణ, నువ్వు విజ్ఞానంలో తేలిపోతున్నావుగా. గురుగారు నమస్కారం అండి. గురుగారు ఏం చేస్తామండి, అలవాటు పడ్డాను సార్. మందే తాగినడురా ఈ భాష, మందే తాగినడురా, మందే తాగినడురా ఈ భాష, మందే తాగినడురా. కళ్ళు తాగినోడు మహిళ మహారాజు, కళ్ళు తాగినోడు మహిళ మహారాజు, బ్యాందీ తాగినోడి బ్రతుకే హుషారు. మందే తాగినడురా ఈ భాష, మందే తాగినడురా, మందే తాగినడురా ఈ భాష, మందే తాగినడురా. ఎవరు మీరు? నా పేరు చండ. నా పేరు ప్రచండ. నువ్వు చండావో బండావో నాకు తెలియదు, కానీ ముందు భోజనం మీరు. అమ్మగారితో పడేంటి నీకు? నాకు 4 రోజుల నుండి నా యావదే ఒంట్లో బాగుంటం లేదు, కానీ అంతం వేయించుకుందామని వచ్చా. తిరు భోజనమనే. అమ్మగారితో అంతరం వేయించుకోవాలంటే 500 ఖర్చు అవుతుంది. డబ్బుల సంగతి మీకెందుకే, ముందు పిలుస్తారా నా యావదే ఎయ్యమంటారా? భూత, ప్రేత, పిశాచ, రాక్షస, భూతమ్మ గారు మీకోసం ఎవరో వచ్చారు. రండమ్మా రండి. ఎవడివిరా నీవు? నేనా? ఎవరు పేరు చెబితే పసిపిల్లలు పాలు దాగరో, ఎవరి పేరు చెబితే నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో, ఎవరి పేరు చెబితే కరిచే కుక్కలు కూడా తోక ముడుచుకొని పారిపోతాయో, వీడే భాష, వీడే భాష. చూడబ్బాయి, నువ్వు భాషావో బాత్రూమ్ లో బకెట్ నాకు తెలియదు, కానీ ఈ చేత్తో డబ్బులు ఇచ్చి ఈ చేత్తో యంత్రం వేయించుకోరా. పూజమ్మా, డబ్బులు ఇవ్వండి, యంత్రం వేయవా? మాటికి వెయ్యదురా. నీ అంతు చూస్తా పూజమ్మా, చూస్తా, నీ అంతు చూస్తా. ఎవరమ్మా మీరు? మా అమ్మాయికి ఒంట్లో బాగోలేదమ్మా, అందుకనే వచ్చాము. అమ్మగారు, తమ పేరేంటమ్మా? నా పేరా? భూతాల భూదెమ్మను నేను, నా చేతిలో మహిమంత మీకే. భూతాల భూదెమ్మను నేను, నా చేతిలో మహిమంత మీకే. కాళ్ళు పట్టి లాగిన, నడుం పట్టి గుంజిన, విభూదిత పోగొట్టే మహిమేలే నాది. భూతాల భూదెమ్మను నేను, నా చేతిలో మహిమంత మీకే. మందు బిళ్ళ మింగొద్దు బాబు, ఈ సూది మందు అసలొద్దు
మింగొద్దు బాబు, ఈ సూది మందు అసలొద్దు బాబు. నిమ్మకాయలు, కొబ్బరికాయలు, విభూది దారాలు, సాంబ్రాణి ఉంటేనే చాలు. భూతాల భూదెమ్మను నేను, నా చేతిలో మహిమంత మీకే. భూదెమ్మ చేయి పడితే చాలు, ఆ భూతాలు మీదరికే రావు. భూదెమ్మ చేయి పడితే చాలు, ఆ భూతాలు మీదరికే రావు. నమ్మకంగా రావాలి, నా దరికే చేరాలి. భూదెమ్మ పని ఏంటో సక్కంగా చూడాలి. భూతాల భూదెమ్మను నేను, నా చేతిలో మహిమంతా మీకే. భూతాల భూదెమ్మను నేను, నా చేతిలో మహిమంతా మీకే. భూతాల భూదెమ్మను నేను, నా చేతిలో మహిమంతా మీకే. ఏమైందమ్మా మీ అమ్మాయికి? మా అమ్మాయికి నిన్నటి నుంచి ఒకటే కాళ్ళు గుంజడం, గుండె దడ, భయంగా ఉంది అంటుందమ్మా. చాలా నీరసంగా ఉంది. కూర్చోండమ్మా, చూసి చెబుతాను. ఓం క్రీం భం 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 భయనాశినీం. అమ్మా, మీ అమ్మాయికి పెద్ద గాలి సోకింది. ఇది వదిలించకపోతే చాలా ప్రమాదకరం. దీన్ని వదిలించాలంటే 1000 రూపాయలు అవుతుంది. చెయ్యమంటావా? చెయ్యండి అమ్మా, 1000 రూపాయలు ఇస్తాను. ఏంటి, నీకు 1000 రూపాయలు కావాలా? అమ్మా నువ్వే, ఈమె మన దగ్గర డబ్బులు కాజేయాలని చూస్తుంది. మా సైన్స్ మాస్టారు దయ్యాలు భూతాలు ఉండవని చెప్పారు. అమ్మా నువ్వు ఇవ్వబాకవే. అమ్మా లత, నీకు తెలియదులే, నువ్వు ఆగమ్మా. అమ్మా మీరు మా అమ్మాయికి వైద్యం చేయండి అమ్మా, డబ్బులు నేను ఇస్తాను. దిగు 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 దిగు, పద 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 పద, కట్టు 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 కట్టు, ఊరి పొలిమేర దగ్గరికి పద. ఓం ఫట్ రామ్ ఫట్. అమ్మా, 3 బావుల నుంచి 3 చెంబుల నీళ్లు తెచ్చి ఎర్ర నీళ్లు కలిపి దిష్టి తీసి లోపలికి వెళ్ళండి అమ్మా. అలాగే నా డబ్బులు 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళండి అమ్మా. సంతోషం. ఏం పిన్ని, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదమ్మా, కాలు నొప్పిగా ఉంది. బ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్తున్నా, మంత్రం వేయించుకుందామని. మంత్రం పెడితే కాలు నొప్పి తగ్గుతుందా? అవునమ్మా, ఆయన అస్తవాసి చాలా మంచిది. అయితే మందు పిల్ల వేసుకునే పని లేదంటావా? అవునమ్మా, తగ్గిపోతుంది. ఏ మన గ్రామంలో వారికి అజ్ఞానం ఎక్కువే. అజ్ఞానమే కాదు, అత్యాస కూడా ఎక్కువే. మొన్న మన గ్రామంలో ఏం జరిగిందో తెలుసా? ఒక దొంగ సన్యాసి మన గ్రామంలో ప్రవేశించి ఏం చేశాడో చూడు. ఆహా, ఏమి ఈ చెట్టు చల్లదనము, ఎంత సౌందర్యముగా ఉన్నది. రా శిష్య, కాసేపు ఇక్కడ విశ్రమించుదాము. ఏమిటి స్వామి ఇక్కడ కూర్చున్నారు? నాయన శిష్య, ఈ ఊరి వాళ్ళు కొంచెం తెలివి తక్కువ వాళ్ళని, దురాశ పరులని మనకు కొంచెం తెలిసినది కనుక మన తెలివితో ఇక్కడ కాస్త డబ్బు సంపాదించుకొని వెళ్దాం నాయన. అట్లనే స్వామి. స్వామి ఎవరో వస్తున్నారు చూడు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. స్వామి, ఓం సాయిరామ్. స్వామి, ఓం సాయిరామ్. ఎవరు స్వామి? ఒక్కళ్ళే కూర్చొని తపస్సు చేసుకుంటున్నారే. ఏ ఊరు స్వామి మంది? ఒక ఊరేంది స్వామి, స్వామి నామం జపించుకుంటూ అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను నాయన. అబ్బా స్వామి, ఆ మేడలో 6 రూపాయల దండ ఏంది స్వామి? ఇది పక్క ఊరు నుంచి వస్తుంటే ఒక భక్తుడు వేసాడు నాయన. స్వామి, ఆ దండ నాకు ఇస్తారా స్వామి?
ఎందుకు మీరు స్వామి వారు కదా, మీకు డబ్బులు ఎందుకని నాకు ఇస్తారని. అలాగే తీసుకో నాయనా. సంతోషమే నాయనా. నాయనా స్వామి, ఎవరైనా షిరిడి వచ్చేవాళ్ళు చెప్పు నాయనా. స్వామి, ఊరికి నేను తీసుకెళ్తానంటే చెప్పు స్వామి. మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు స్వామి. అలాగే తీసుకెళ్దాం నాయనా. స్వామి, బొడ్రాయి దగ్గరనే మా ఇల్లు, మీరు అక్కడికి రండి స్వామి. అలాగే నాయనా. నాయనా శిష్య, గురుదేవా, ఎంత దురాశ పరులు ఈ ఊరి వారు. ఎలా తీసుకుపోతానో చూడు షిరిడి ఇడని. ఏంద్రా, మా నూరు మర్రి చెట్టు కింద ఒక స్వామి వారు వచ్చారు. ఆయన చాలా మంచివారంట. షిరిడి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పమన్నారు. నాకు కూడా చెప్పురా, ఆ పుణ్యం మీద కట్టుకోరా నువ్వే. ఏ సాంబయ్య, ఏంది మావా? మన ఊళ్ళో అందరికి చెప్పాలరా. ఎవరు మా వాళ్ళు? ఆ కట్ట మీద కోటయ్య గారికి, ఈ చిల్లర కొట్టు పుల్లయ్య గారికి, తాటికల్లు తాతయ్య గారికి రా, నత్తి నరసయ్య గారికి, ఇంకా ఇస్త్రీ బండి ఏరయ్య గారికి, వీళ్ళందరితో చెప్పురా. మావా ఏంది మావా, ఉండి ఉండి మరి పిసినారసంగా నేర్కొన్నవేంది మావా? వీళ్ళందరికి చెబితేనే కదరా తొందరగా బయలుదేరి వచ్చేది. చెబుతాను పో. భజగోవిందం వచ్చే గండం, భజగోవిందం వచ్చే గండం, భజగోవిందం వచ్చే గండం, భజగోవిందం వచ్చే గండం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. నాయనలారా, అందరూ షిరిడి వెళ్ళడానికి సిద్ధమయ్యారా? సిద్ధమయ్యాం స్వామి. స్వామి, ఎన్నింటికి స్వామి మన ప్రయాణం? తెల్లవారుజాము 3ంటికి బయలుదేరదాం నాయనా. స్వామి, ఈ లోపు 4 మంచి మాటలు చెప్పండి స్వామి. అలాగే నాయన. నాయనలారా, ఈ జీవితం అశాశ్వతమైనది. ఇప్పుడున్న సంతోషము మాయ, ఈ ధనము సంపాదన అంతా మాయ. ఇప్పుడున్న మన భార్య మాయ, ఆ సూర్యుడు మాయ, ఈ భూమి మాయ. బాగా చెప్పారు స్వామి. నాదొక చిన్న సమస్య ఉంది స్వామి. చెప్పు నాయన. స్వామి, 40 సంవత్సరాల నుంచి సంసారం చేసి చేసి రోత పుడతా ఉంది స్వామి. ఒక పిల్ల లేదు, పీసు లేదు స్వామి. దీనికి ఉపాయం మీరే చెప్పాలి స్వామి. నాయన స్వామి, రేపు షిరిడీలో మా గురువు గారి చేత ఊరపించుకోలేమని ఇప్పిస్తాను. అది మీ ఎవరి చేత 3 కోటలు నాకిచ్చు నాయన. నీతో పని లేకుండా పిల్లలు పుడతారు. వద్దన్నా. ఎంత మాట చెప్పారు స్వామి. ఆహా. స్వామి, నాది ఒక సమస్య ఉంది స్వామి. ఏమిటి నాయన, చెప్పుకో. ఒకడికి వడ్డీకి డబ్బులు ఇచ్చాను స్వామి. 6 ఏళ్ళు అయింది స్వామి. వాడు ఎంత వడ్డీకి రూపాయి ఇవ్వలేదు స్వామి. చెప్పుకుంటుంటే కడుపు తగ్గిపోతుంది స్వామి. నీకు ఒక తాయితీ ఇస్తాను నాయన. అది తీసుకెళ్లి వాడి మంచం కింద పెట్టిన ఆయన అయితే తల్లుకుంటూ వస్తాయి. స్వామి, నాకు విపరీతంగా దగ్గు వస్తుంది స్వామి. నాయన, ఈ మాత్ర వేసుకో, నీకు కింద నుంచి గాలి పోతుంది. కింద నుంచి గాలి పోవటం లేదు స్వామి. పొరి మూర్ఖ, కింద నుంచి గాలి పోతేనే పైన దగ్గు తగ్గుతుంది. స్వామి, మా వారు నా మాట అస్సలు వినట్లేదు స్వామి. అమ్మా, మీ వారు నిద్రపోయేటప్పుడు ఈ నిమ్మకాయ రసం ఈ వారిని నెత్తిన రుద్దమ్మా, ఆయన నీ మాట వింటాడు. నాయనలారా, వాడుకోవడానికి మరి డబ్బులు తీసుకొచ్చుకున్నారా నాయన? స్వామి, నేను 4000 తెచ్చా స్వామి. నేను 3000 తెచ్చుకున్నా స్వామి. స్వామి, నేను 2500 తీసుకున్నాను స్వామి. నేను 4000 తెచ్చుకున్నా స్వామి. నేను 5000 తెచ్చాను స్వామి. నాయన, డబ్బులు జేబుల్లో పెట్టుకున్నారా నాయన? స్వామి, సంచుల్లో పెట్టా. నాయన శిష్య, డబ్బులు మొత్తం సంచుల్లోనే ఉన్నాయట. కాబట్టి నేను వాళ్ళని ధ్యానంలో పెడతా, నీ పని నువ్వు గాని. అంతే గురువుగారు. నాయనలారా, కాసేపు స్వామి ధ్యానం చేసుకుందాము. అందరూ కళ్ళు గట్టిగా మూసుకోండి, ఎవరూ కళ్ళు తెరవద్దు. అలాగే. సాయి ఎక్కడున్నాడు రామంబజే, మన దేవుడు ఇక్కడ ఉన్నాడు రామంబజే. సాయి ఎక్కడున్నాడు రామంబజే, మన దేవుడు ఉన్నాడు రామంబజే. సాయి ఎక్కడున్నాడు రామంబజే, మన దేవుడు ఇక్కడ ఉన్నాడు రామంబజే. సాయి ఎక్కడున్నాడు రామంబజే, మన దేవుడు ఉన్నాడు రామంబజే. సాయి ఎక్కడున్నాడు రామంబజే, మన దేవుడు ఇక్కడ ఉన్నాడు రామంబజే. సాయి ఎక్కడున్నాడు రామంబజే, మన దేవుడు ఉన్నాడు రామంబజే.
మన దేవుడు ఎక్కడున్నాడు రామం భజే. సాయి ఎక్కడున్నాడు రామం భజే, మన దేవుడెక్కడున్నాడు రామం భజే. సాయి ఎక్కడున్నాడు రామం భజే, మన దేవుడు ఎక్కడున్నాడు రామం భజే. సాయి ఎక్కడున్నాడు రామం భజే, మన దేవుడు ఎక్కడున్నాడు రామం భజే. సాయి ఎక్కడున్నాడు రామం భజే, మన దేవుడు ఎక్కడున్నాడు రామం భజే. సాయి ఎక్కడున్నాడు రామం భజే, మన దేవుడు ఎక్కడున్నాడు రామం భజే. సాయి ఎక్కడున్నాడు రామం భజే, మన దేవుడు ఎక్కడున్నాడు రామం భజే. సాయి ఎక్కడున్నాడు రామం భజే, మన దేవుడు ఎక్కడున్నాడు రామం భజే. సాయి ఎక్కడున్నాడు ఆపండి. సాయి ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? దొంగస్వామి మీ డబ్బులన్నీ కాజు చెల్లిపోయాయి. అమ్మో ఎంత పని జరిగింది. మా ఆడవాళ్ళు దాపెట్టుకున్న తాలింపు డబ్బాల డబ్బులని తెచ్చారు. ఈ స్వామి ఎంత పని చేశాడు. అమ్మో ఎవరి సొమ్ముతోనో షిరిడి వెళ్లాలని దురాశపడ్డారు. మీ పిసినారితనం అత్యాశతో ఉచితంగా షిరిడి వెళ్లాలని ఆ స్వామీజీని చేరదీశారు. అందుకు తగిన శాస్తి జరిగింది. కర్మ అనుభవించండి. భజన చేసిన డబ్బులన్నీ పోయి దేవుడా, డబ్బులు పడి దేవుడా మొత్తం పోయింది అదే. ఏంటమ్మా ఎట్లా ఉంది? నాకు ఒంట్లో బాగోలేదమ్మా. నేను భూదేమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. ఎందుకమ్మా యంత్రాలు మంత్రాలు అంటూ ఆరోగ్యం చెడగొట్టుకుంటావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకోవచ్చుగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 5,000 కావాలి. నువ్వు బాగా చదువుకొని డబ్బులు సంపాదించిన తర్వాత అలాగే చేద్దాంలేమ్మా. ఇప్పుడు నేను వెళ్ళొస్తా. ఏంటమ్మా ఎలా ఉంది? నాకు ఒంట్లో బాగోలేదమ్మా. నేను భూదేమ్మ దగ్గరికి వెళ్ళి మరలా మందులు తెచ్చుకుంటానమ్మా. ఎందుకమ్మా ఎన్నిసార్లు చెప్పినా భూత వైద్యాన్ని నమ్మి నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటావు? ఇప్పటికైనా నా మాట విని డాక్టర్ దగ్గరికి వెళ్దాం రామా. ఇప్పుడు బస్తీకి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళితే అన్ని పరీక్షలు చేయించుకోవాలి. మన ఊర్లో డాక్టర్ లేకపోవడం మన దురదృష్టకరమమ్మా. నేను వెళ్ళి మందులు తెచ్చుకుంటా. నేను వెళ్ళొస్తానమ్మా. సరే అమ్మా. కడుపులో మంట, కాళ్ళు నొప్పులు, అన్నం అరగట్లేదు, నిద్ర రావట్లేదని చెప్పు తల్లి. అలాగే అమ్మా, నేను వెళ్ళొస్తాను. కందిపాడు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. వాంతులు, విరోచనాలు, జ్వరాలు, కీళ్ళు నొప్పులు జరుగుతున్నాయి కనుక రేపు గ్రామ దేవతలకు పొంగల చేయాల్సిందిగా. హో
నీ అమ్మకి ఒంట్లో బాలేదే, కళ్ళు తిరిగి పడిపోయింది. వామ్మో, జవన్ నన్ను డాక్టర్ని తీసుకెళ్దామే. మన ఊరు నుంచి ఒక డాక్టర్ అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి చెప్పి మందులు రాయించుకున్నాను. రావే. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరమ్మా మీరు? ఈ డాక్టర్ కదండి, వీళ్ళ అమ్మకి సీరియస్ గా ఉంది. మీ అబ్బాయిని పంపిస్తారని వచ్చామండి. మా అబ్బాయి వైద్యం చేసేది అమెరికాలో, ఇక్కడ వైద్యం కాదు. ప్లీజ్ అండి, మా అమ్మ చాలా బతుకుల్లో ఉందండి. ఒక్కసారి డాక్టర్ గారిని ఇంటికి పంపండి. నీకే చెప్పేది, డాక్టర్ లేదు గిక్టర్ లేదు. ఎలానే అమ్మా, వచ్చావా తల్లి? నిన్ను చూస్తానో లేదో అనుకున్నానమ్మా. ఆ విభూతి నీళ్ళు తాగినప్పుడు నుంచి గుండెల్లో మంట. నేను బ్రతకడం కష్టం తల్లి. తోటి వారికి మేలు చేస్తూ అందరితో ఆప్యాయతగా ఉండమ్మా. ఈ గ్రామస్తులే నీ తల్లిదండ్రిగా భావించు తల్లి. దిగులు పడవద్దు తల్లి. అమ్మా, అమ్మా, నీకు అప్పుడెన్నో రేళ్ళు నిండాయా? ఈ భూతాల వైద్యంతో నీ జన్మ కడు తెరుచుకున్నావా? నాకు ఇంకా దిక్కెవరమ్మా? చెప్పమ్మా, చెప్పు. ఊరుకోమ్మా, ఊరుకో, బాధపడ. పిన్ని, బాధపడకమ్మా. ఆ విధి వ్రాసిన వ్రాతను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు తల్లి, కాదు. ఏ శారదా, బడికి వెళ్దాం రావే. ఎవరి కోసం బడికి రావాలి? నాకెవరున్నారని తల్లా తండ్రా ప్రపంచంలో ఒక్కదానిలా మిగిలిపోయాను. ఏ శారదా, ఏడవాకే. నీకు మేము అందరం ఉన్నామే. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదే. ఏ రాధా, ఏమైనా సరే ఈ ఊర్లో ఉన్న డాక్టర్ని అమెరికా వెళ్లకుండా ఆపుతాను. ఈ ఊరికి మంచి జరిగేలా చేస్తాను. అలా చేయని పక్షంలో నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఏంటి శారదా, అంత పెద్ద ప్రమాణం చేస్తున్నావు? ఈ సమాజం నువ్వు అనుకున్నంత మంచిది కాదు. డబ్బుకు లోకం దాసోహమైనది. ఒకరినొకరు కాపాడుకునే రోజులు ఏనాడో పోయినవి. చూస్తా, నా ప్రయత్నం నేను చేస్తా. ఏ శారదా, శారదా, ఎక్కడికి? ఇలా రా. ఏంటమ్మా శారదా ఇలా వచ్చా? ఈ ఊర్లో ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం విచిత్రంగా ఉంది. ఈ ఊరు నుంచి ఇప్పటికీ 5 డాక్టర్ కోర్స్ చేసి ఇతర దేశాలు వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా మన గ్రామానికి సేవ చేయలేరా? ఈ రోజు నా తల్లే పోయింది, రేపు ఇంకొకరికి ఇదే గతి పట్టవచ్చు. అయితే ఏం చేద్దాం తల్లి, అంతా మన కర్మ. ఈ భూత వైద్యాలతోనే సరిపెట్టుకోవాల్సిందేనమ్మా. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మన గ్రామంలో ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం విచిత్రంగా ఉంది తల్లి. మన గ్రామంలో ఒకరు డాక్టర్గా చదివి రోగులకు వైద్యం చేయడానికి అమెరికా వెళ్ళబోతున్నాడంట. ఆయన్ని మన గ్రామంలోనే ఉండమని అడుగుదామండి. వాళ్ళు డబ్బు పిచ్చోళ్ళమ్మా. డబ్బు కోసమే డాక్టర్ చదివారు. ఆ డబ్బు సంపాదించడం కోసమే అమెరికా వెళ్తున్నారమ్మా వాళ్ళు. నా వెంట రండి, అందరం కలిసి అడిగి చూద్దాం, ప్రాధాయపడదాం. నీ మాట ఎవరంటారు తల్లి? ఇది కలియుగం. నీ కోరిక తిరగటం చాలా కష్టం తల్లి. ఇతరుల కష్టాలు తీర్చగలిగే స్తోమత లేకున్నా ధైర్యం చెప్తూ తోడుండమని చెప్పండి. ప్రశ్న లేనిదే సమాధానం లేదు, ప్రయత్నం లేనిదే గెలవలేము. మా శారదా, నీవు వెలిగించే దీపం చిన్నది కావచ్చమ్మా, కానీ నిన్ను చూసి మరో 10 మంది నీ వెంట వస్తే ఆ చీకటి సైతం దూరం అవుతుంది అనిపిస్తుందమ్మా. మా శారదా, నీ వెంట ఉంటామమ్మా మేము. ఈ గ్రామ శ్రేయస్సు కోసం నీ అడుగుబాటలు నడుస్తాం కదమ్మా. రండి పోదాం. సావిత్రి, సావిత్రి, మన డాక్టర్ బాబుని
అమెరికా వెళ్లకుండా చేయాలని, ఈ ఊర్లోనే డాక్టర్గా ఉండాలని ఈ ఊరి వారందరూ ఏకమై మన ఇంటికి వస్తున్నారే. ఓహో రాని చెప్తా. లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ కోర్స్ చేయించింది వీళ్ళ కోసమేనా? డాక్టర్ పవన్ 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 ఏంటి మీ దౌర్జన్యం? మీరు చెప్పినట్లు మేము వినాలా? దౌర్జన్యం కాదమ్మా, ప్రాధాయపడి అడుగుతున్నాం. చితికిపోతున్న మా బ్రతుకుల్ని బాగు చేయమని కోరుతున్నాం తల్లి. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చదివించుకున్నది ఇతర దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించుకోవడానికి, ఈ పల్లెటూరులో మీతో ఉండడానికి కాదు. మీ పొలాల్లో కాయ కష్టం చేసి పంటలు పండించి మీ చేతిలో ధనం దారపోసింది ఈ పల్లెటూరు వాళ్ళేనమ్మా. ఇప్పుడు దాకా బరిగేట్ల కాడ పాడు చేసి కమ్మటి పాలు పెరిగిచ్చింది ఈ పల్లెటూరు వాళ్ళేనమ్మా. అబ్బాయి చిన్నప్పుడు బడికి పోనని మారాన్ చేస్తుంటే ఈ భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళి బడిలో దింపింది ఈ పల్లెటూరు వాడేనమ్మా. అంటే మీరు చేసిన కష్టానికి ప్రతిఫలంగా ఎప్పుడో మీ మొఖాన పారేశారు. మీరు ఇవ్వలేదని చెప్పి అంటలేదమ్మా. మా మధ్య పుట్టి మా మధ్య పెరిగిన మీ అబ్బాయిని డాక్టర్ మా ఊర్లో ఉండమని కోరుతున్నామమ్మా. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా డాక్టర్ లేని ఈ గ్రామానికి ఆరోగ్యం ప్రసాదించమని కోరుతున్నామమ్మా. ఆనాడు మా అమ్మని చూడ్డానికి మీ అబ్బాయి వచ్చినట్లయితే ఈనాడు మా అమ్మ కూడా బతుకుండేదేమో. ఈనాడు తల్లి లేని అనాథ అయింది. ఈ బాధ ఎవరు పడకూడదని అడుగుతున్నామమ్మా. ఏమండి వీళ్ళు ఇలా మాట వినరు గాని ముందు పోలీసులకు ఫోన్ చేయండి. హలో హలో, ఎస్ఐ గారేనండి మాట్లాడేది. మా ఇంటి ముంగల ఒక విచిత్రమైన గోల జరుగుతుంది సార్, త్వరగా రాండి సార్. కానిస్టేబుల్ అర్జెంట్ కందిపాడు వెళ్ళాలి కదా. ఎస్ సార్. ఏంటి గొడవ? మర్యాదగా వెళ్తారా వెళ్ళరా? డాక్టర్ గారు ఈ ఊర్లో ఉంటారంటేనే వెళ్తాం, లేకపోతే మా ప్రాణాలైనా వదిలేస్తాం. కానిస్టేబుల్ ఎస్ఐ. ఎస్ సార్. ఆగండి సార్, వాళ్ళని కొట్టమాకండి సార్. నాకెవ్వరు లేరు, నన్ను కొట్టండి సార్. కొట్రా కొట్టు, నీ తనివి తీరా కొట్టు, నిన్ను చదివించినందుకు కొట్టు, నిన్ను ప్రయోజనం చేసినందుకు కొట్టు. మాస్టారు నన్ను క్షమించండి. మీ దయతోనే ఈ 4 లక్షలు తెచ్చుకొని ఈ ఉద్యోగం సంపాదించి ఈ లాఠీ పట్టుకున్నాను మాస్టారు. మాస్టారు మీ దయతోనే ఉద్యోగం చేస్తాను. సార్ మా గురువు గారు. అక్కడ నిలబడ్డ డాక్టర్ కూడా నా శిష్యుడేరా. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి ఇవాళ నన్ను గుర్తుపట్టలేని దశలో ఉన్నారా వాడు. అరే పవన్, మన హెడ్ మాస్టర్ గారు రా. నీకంటే ముందు ఆయన గుర్తుపట్టారా? క్షమించండి మాస్టారు. క్షమించాల్సింది నేను కాదురా, ఈ గ్రామ ప్రజలు. ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలో పెరిగి, ఈ గ్రామంలో డాక్టర్ అయిన నిన్ను ఈ గ్రామంలో ఉండమని ఇంతమంది కోరుకున్నారంటే నీ జన్మ ధన్యమైందిరా. ఇట్లాంటి మనుషులు అమెరికాలో కూడా ఉండరు. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అన్నారు. మనము పుట్టిన గడ్డమేనే సేవలు చేయటము కన్నా పుణ్యమేమున్నది? ఆలోచించండి డాక్టర్ గారు. నువ్వు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఉపన్యాసం చెప్పినప్పుడు నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను, గుర్తుందరా? గుర్తుంది మాస్టారు. నేను పెద్దయిన తర్వాత డాక్టర్నై గాంధీ గారు అడుగుజాడలు నడుస్తూ సమాజ సేవలో ఉంటూ ఈ గ్రామంలోనే ఉంటానని చెప్పాను గురువు గారు. ఈ సంగతి గుర్తు చేయటానికి ఆ భగవంతుడు ఇంతమందిలో ప్రవేశించాడురా. అమ్మా శారదా, ఈ గ్రామ శ్రేయస్సు కోసం ఇంతమందిని ఏకం చేసి ఈ గ్రామం కొరకు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న నిన్ను చూసి నిద్రపోతున్న ఈ సమాజం మేల్కొనాలని కోరుతున్నాను. శారదా, చిన్నదానమైనా నాకు జ్ఞానోపదేశం చేశావు. నీ కోసం, ఈ గ్రామ ప్రజల కోసం, ఆ మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ ఊళ్ళోనే ఉంటూ మీ సేవలో తరిస్తాను.
వర్ధిల్లాలి డాక్టర్ పవన్ గారు, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి డాక్టర్ పవన్ గారు, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి డాక్టర్ పవన్ గారు. ఇలానా మన అబ్బాయి మన గ్రామంలోనే డాక్టర్గా ఉండాలని ఈ గ్రామం వాళ్ళందరూ అనుకుంటున్నారు. మన అబ్బాయి కోట్ల సంపాదన పోయిందని నేను ఏడుస్తుంటే అబ్బా పోతే పోనీలేవే కోట్లు, మన అబ్బాయి మన కళ్ళ ముందే ఉంటుంటే మనకి అంతకన్నా అదృష్టం ఏముంది ఇంకా. అవునండి, మనం ఇక్కడ అబ్బాయి అమెరికాలో అని దిగులు పడి సచ్చాను. అమ్మ శారద, నువ్వు చిన్నదానివైనా నన్ను క్షమించమని కోరుతున్నాను తల్లి. నా బిడ్డని నా కళ్ళెత్తడే ఉండేటట్లు చేశావు. అమ్మగారు, డాక్టర్ గారు మా మాట మన్నించి మన గ్రామంలో ప్రజలకు సేవ చేయడానికి ఒప్పుకున్నందుకు మా ధన్యవాదములు. అమ్మా శారద, చిన్నదానివైనా నిద్రపోతున్న ఈ సమాజాన్ని నిద్రలేపినందుకు ఈ ఘనత నీదేనమ్మా. ఏం పూజమ్మా, ఎలా ఉన్నావు? ఏం చెప్పనయ్య గారు, కాళ్ళు లాగుతున్నాయి, నడుము గుంజుతుంది, గుండె దడగా ఉంది. ఇదిగో ఈ మందులు తీసుకో. ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారా? జ్వరం తగిలిందండి, 100 రూపాయలు తీసుకుని టాబ్లెట్లు రాసిచ్చారండి. రక్త పరీక్షలు లేవా? రక్త పరీక్షలు ఇవ్వండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? డాక్టర్ గారి దగ్గర నుంచి వస్తున్నానండి. ఏమైంది నీకు? తలకాయ నొప్పి అయితే చూపించుకొని వస్తున్నానండి. తలకాయ స్కానింగ్ తీయలేదా? తీయలేదండి. 100 రూపాయలు తీసుకొని టాబ్లెట్లు ఇచ్చాడండి డాక్టర్ గారు. ఏమండి, ఏమైంది నీకు? గ్యాస్ అబ్బాయి పొద్దున్న నుంచి పొట్ట ఉబ్బరంగా ఉంది. పొద్దున్న నుంచి ఒక్క బెల్ట్ ఇచ్చింది డాక్టర్ గారు, గ్యాస్ దూరన పోయింది. దేవుడు డాక్టర్. అమ్మా శారద, నువ్వు కూడా పవన్ దగ్గర నర్సుగా ఉండి ఈ గ్రామ ప్రజలకి సేవలు అందించు తల్లి. ఈ రోజు నుంచి మన ఊర్లో డాక్టర్ ఉన్నారు. మీరెవ్వరు భూతాల భూదమ్మ దగ్గరికి వెళ్ళవద్దు. ఈ పల్లె నాకు ప్రాణం. ఈ జనంతోనే నా జీవనం. ఈ డాక్టర్ గారే మాకు దేవుడు. మన సమాజం అజ్ఞానం నుండి బయటికి రావాలని మన డాక్టర్లందరూ మన గ్రామాలలో సేవ చేసి ప్రజలను కాపాడాలన్నదే మా ఆశ. అదే గాంధీ గారి ఆశయం.